అందరికీ స్వాగతం. సహజ యోగా ధ్యానం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత ఇంట్లో ఎలా ధ్యానం చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు సౌకర్యంగా ఉన్న చోట కూర్చోండి. కుర్చీలో కూర్చోవచ్చు లేదా నేలపై కూర్చోవచ్చు. ఇప్పుడు మీ 2 చేతులను ఇలా తెరచి ఉంచండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుని లోతుగా ఒక శ్వాస తీసుకోండి. మీకవసరమైతే పూర్తిగా రిలాక్స్ అవటానికి లోతుగా శ్వాసను కొన్నిసార్లు తీసుకోవచ్చు. ఇప్పుడు మీ లోపల ఇలా చెప్పండి: నా ఆత్మను మరింతగా నింపుకోవాలనే శుద్ధమైన కోరిక నాకు ఉంది. ఓ కుండలిని శక్తి, నన్ను నేను మరింతగా అనుభవించేటట్లు చెయ్యండి. ఇప్పుడు మీ కుడి చేతిని హృదయంపై ఉంచండి. ఇక్కడ మనం మన లోపల ఇలా చెప్పాలి: నేను శుద్ధ ఆత్మను. నేను శుద్ధ ఆత్మను. నేను శుద్ధాత్మను. నేను శుద్ధాత్మను. ఇప్పుడు మీ కుడి చేతిని నుదుటిపై నెత్తి ముందు భాగంలో ఉంచి తలను కొంచెం మాతృభూమి వైపు వంచండి. ఇక్కడ మనం మన లోపల ఇలా చెప్పాలి: నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను కూడా నేను క్షమిస్తున్నాను. నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను కూడా నేను క్షమిస్తున్నాను. నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను కూడా నేను క్షమిస్తున్నాను. ఇప్పుడు మీ కుడి చేతిని పూర్తిగా తెరిచి తల మధ్య భాగంలో ఉంచండి. తలను కొంచెం మాతృభూమి వైపు వంచి స్వల్పంగా ఒత్తిడి పెడుతూ తల చర్మాన్ని నెమ్మదిగా గడియార దిశలో తిప్పండి. ఇక్కడ మనం మన లోపల ఇలా చెప్పాలి: ఓ కుండలిని శక్తి, నా ఆత్మసాక్షాత్కారంలో స్థిరపడండి. ఓ మాతా కుండలిని, నా ఆత్మసాక్షాత్కారంలో స్థిరపడండి. ఓ మాతా కుండలిని, నా ఆత్మసాక్షాత్కారంలో స్థిరపడండి. నెమ్మదిగా మన దృష్టి తల మధ్య భాగంపై ఎక్కువగా కేంద్రీకృతమైందని అనిపించినప్పుడు చేతిని కిందకి దించండి. ఇప్పుడు మీ 2 చేతులను తెరిచి ఉంచి కళ్ళు మూసుకుని మీ మొత్తం దృష్టిని తల మధ్య భాగమైన సహస్రారంపై ఉంచండి. ఇలా కొంతసేపు నిశ్శబ్దంగా ఉండండి.
ఇంకా ఆలోచనలు వస్తే మన లోపల ఇలా చెప్పవచ్చు: నేను నా ఆలోచనలు క్షమిస్తున్నాను. నేను నా ఆలోచనలు క్షమిస్తున్నాను. నేను నా ఆలోచనలు క్షమిస్తున్నాను. నేను నా ఆలోచనలు క్షమిస్తున్నాను. నెమ్మది నెమ్మదిగా మీ దృష్టి మరింత స్థిరపడుతుంది. మీకు మరింత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల వరకు ధ్యానం చేయవచ్చు. ఇప్పుడు కళ్ళు తెరవండి. మీకు కావాలంటే కుడి చేతిని తలపై ఉంచి చూసుకోండి. మీకు చల్లని గాలి లేదా వేడి గాలి లాంటి అనుభూతి రావచ్చు. తర్వాత కుడి చేతిని దించి ఎడమ చేతితో కూడా అలాగే చూసుకోండి. ఆ తర్వాత 2 చేతులపై కూడా గమనించండి. ఈ విధంగా మీరు శక్తి స్థాయిల్లో కొంత మార్పును అనుభవించవచ్చు. చల్లని గాలి, వేడి గాలి అనుభూతి రావచ్చు. లేదా లోపల ఎక్కువ నిశ్శబ్దం, ప్రశాంతత అనిపించవచ్చు. ఇవన్నీ మీరు నెమ్మదిగా ధ్యానంలోకి, ఆలోచనలు లేని అవగాహన స్థితిలోకి ప్రవేశిస్తున్నారని సూచించే లక్షణాలు.